ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెల్లిమల శ్రీనివాసరావు, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్. మనం ఈరోజు డిస్కస్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి అర్షమూలలు. దాన్ని పైల్స్ కానీ, హెమరాయిడ్స్ కానీ అంటాము. అంటే ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే చాలామంది మీరు చూస్తుంటారు. పైల్స్ అనేది అంటే మోషన్ దగ్గర వాళ్ళకి యానస్ దగ్గర నొప్పి అనిపించినా, ఏ ప్రాబ్లమ్ అనిపించినా దాన్ని పైల్స్‌గానే కన్సిడర్ చేస్తారు. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. అండ్ ఇంకోటేంటి చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతుంటారు. మొహమాట పడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది ఇంత ఈజీగా చెప్పుకోలేరు కాబట్టి. బట్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్ అనేది అలా మీరు దాసిపెట్టడమో, లేకపోతే దాన్ని డిస్కస్ చేయకపోవడం వల్ల అది ఇంకా ముదిరి ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి కాబట్టి, వీటి గురించి ఎప్పుడైతే మీకు ఇబ్బందవుతుంది, ఇబ్బంది అంటే ఏం లేదు. మోషన్ వెళ్తున్నప్పుడు బొడిపెల్లాగా తగలడం కానియండి, మోషన్ సరిగ్గా అవ్వకుండా హార్డ్ మోషన్ అవుతుంది. ఆర్ మోషన్‌లో బ్లడ్ పడుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక ఆయుర్వేద వైద్యుడిని కలవగలిగితే, మీ నాడిలో చూసి వాత పైత్య కఫాలు ఎలా ఉన్నాయో చూసి డయాగ్నోస్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్‌లోనే చేంజెస్ ఆ లైఫ్ స్టైల్ చేయగలిగితే అది సివియర్‌గా ముదరకుండా తప్పకుండా అక్కడే కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అండ్ అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పైల్స్ అనేది మీరు చూస్తున్న ఇంతకు ముందు చెప్పినట్టు మోషన్ దగ్గర ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంటే యానల్ దగ్గర ఏ ప్రాబ్లమ్ రెక్టమ్ దగ్గర వచ్చినా దాన్ని పైల్స్‌గానే కన్సిడర్ చేస్తారు. డాక్టర్ నాకు పైల్స్ ఉందండి అంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్‌పీరియన్స్డ్‌గా ఏ పైల్స్ కానీ ఏ ప్రాబ్లమ్ అయినా కానీ ఫస్ట్ అబ్జర్వేషన్ అంటాం. అంటే మనం చూడకుండా అది పైల్సా అనేది చెప్పడానికి ఉండదు. ఎందుకంటే మోస్ట్‌లీ 70% పైల్స్ ఉంటాయి. బట్ కొన్ని కండిషన్స్‌లో అది ఫిస్టులా కూడా ఉంటుంది. అండ్ అలానే ఫిషర్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఈ ఫిస్టులా, ఫిషర్స్, పైల్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే పైల్స్ మనకి బొడిపెల్లాగా, మొటిమల్లాగా చిన్నగా బయటికొస్తుంటాయి. అలానే లోపల గూడా ఉంటాయి. దాన్నే ఇంటర్నల్ పైల్స్ అంటారు. అలానే ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు. అదే ఇది ఇంకో రకంగా ఇంకా 2 రకాలుగా ఏంటంటే డ్రై పైల్స్ అంటాము, వెట్ పైల్స్ అంటాము. అంటే బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్. కొన్ని మనం చూస్తే మోషన్ ఎళ్తే బ్లడ్ పడుతూ ఉంటుంది. కొన్నిటికి పడదు. అలానే కొన్ని ఏంటంటే స పొజిషనింగ్ అంటాము. 3:00 అలా అనేసి 12:00, 9:00 పొజిషన్‌లో కూడా ఈ పైల్స్ ఉంటాయి. అయితే దానికి మనం అబ్జర్వ్ చేయాలని ఎందుకు చెప్తామంటే చూసినప్పుడు క్లియర్‌గా తెలిసిపోతుంది. బయటవి ఎక్స్‌టర్నల్లీ పైల్స్ ఉన్నాయి, వాళ్ళకి తగులుతున్నాయి అని చెప్పినప్పుడు అది తెలుస్తుంది. కొన్ని కండిషన్స్ చూడడం వల్ల హెల్ప్ ఏమవుతుందంటే పైల్స్ కాకుండా అది ఫిస్టులా ఉంటుంది. ఫిస్టులా అనేది ఏంటంటే ఓపెనింగ్. ఒక చిన్న గొట్టంలాగా అది లోపలికి పేగుల్లోకి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి అదంతా కూడా పస్‌తో నిండిపోయి ఉంటుంది. ఇది చాలా సివియర్ కాంప్లికేషన్స్ అండ్ దీనివల్ల ప్రాణాపాయ స్థితి కూడా వచ్చిన కేసెస్ ఉంటాయి. సో, అందుకనే ఫిస్టులానా, పైల్సా, ఫిషర్స్ అంటే చిట్లినట్టు ఉన్నప్పుడు దానికి సింపుల్‌గా మెడికేషన్స్ అప్లికేషన్స్ చెప్తాం. బట్ ఏదైనా కానీ అది అబ్జర్వ్ చేసి ఆన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి క్లియర్‌గా అర్థమయ్యి ఫిస్టులా ఉంటే ఎర్లీ స్టేజెస్‌లోనే ఆయుర్వేదంలో చెప్పబడిన క్షార చికిత్స అనేది క్షారసూత్ర అనే చికిత్స ద్వారా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కంట్రోల్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు కమింగ్ టు పైల్స్ అన్నాము. ఈ పైల్స్ అనేది ఎవరిలో వస్తుంది? ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తినరు, ఆర్ ఎక్కువ వాటర్స్ ఇంటేక్ తక్కువ ఉండి, ఫైబర్ ఫుడ్ తక్కువ ఉన్న వాళ్ళలో, అధిక బరువు ఉండి, చాలా లైఫ్ స్టైల్ బయట ఫుడ్స్ తీసుకోవటము, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళలో, వీళ్ళలో జనరల్‌గా చూస్తుంటాం. ఆడవాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనము వీళ్ళకి సరైన పోషకాహారం ఉండకపోవటము, ఉన్నా కానీ బేబీకి కూడా సరిపోవాలి కాబట్టి ఆ బాడీలో మెటబాలిజం తగ్గినప్పుడు కూడా బాడీలో ఈ పైల్స్ అనేవి చూస్తుంటాం. అలానే కొంతమందికి లోపల పేగుల్లో ఉండి మోషన్ పాస్ అయినప్పుడల్లా అది తగలటం వల్ల రప్చర్ అయ్యి బ్లీడ్ కూడా అవుతూ ఉంటుంది. సో, ఈ కండిషన్స్ తెలుసుకొని ఇవి కారణాలుగా చూసినప్పుడు మరి దీన్ని సింపుల్‌గా మనం చేసుకోగలిగింది ఇంట్లో ఏంటి? మన పోషకాహారాల్లో ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఇక్కడ హార్డ్‌గా మోషన్ అవుతుంది. అంటే ఫీకల్ మ్యాటర్ అనేది హార్డ్‌గా అయినప్పుడు ఈ యానల్ రీజియన్‌లో స్టిఫ్ అయిపోయి రప్చర్ అవుతుంది. సో, దానికి ఫైబర్ అనేది ఎక్కువుండాలి. ఫైబర్ మనకి మెడిసిన్ ద్వారా కాకుండా మనకి ఇంట్లో దొరికే ఫుడ్స్‌తోనే అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కానియండి, వెజిటబుల్స్ కానియండి, ఆర్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. ఇవి మంచిగా బ్యాలెన్స్డ్‌గా తీసుకోగలిగితే బాడీకి ఏంటంటే కావాల్సినంత ఫైబర్ సరిపోయి ఆ ఫీకల్ మ్యాటర్‌ని ఈజీగా ఫ్లష్ ఔట్ చేస్తుంది. అలానే ఇతరత్ర జబ్బులు కానీ ఏదైనా మెడిసిన్స్ వాడుతుంటే వాటిని మనం కంట్రోల్ చేసి వాటిని కరెక్ట్ చేయగలిగితే పెద్ద పేగుల్లో ఉండే మ్యూకస్ ఈ జెల్ లాంటిది కూడా మళ్ళీ రీస్టోర్ చేసి ఆ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ పెంచగలుగుతాం. అండ్ సరైన టైంలో మంచిగా వాటర్ కూడా అంటాం. అంటే బాడీ చాలా హైడ్రేటెడ్‌గా ఉండాలి. వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు కాబట్టి ఫ్లష్ ఔట్ అయ్యి మెటబాలిజం కూడా తక్కువ ఉంటుంది. సో, అట్‌లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మన డేలో లిక్విడ్స్‌గా ఉండాలి. అండ్ వీళ్ళకి ఇంకోటేంటే దివ్య ఔషధంగా చెప్పాలి అంటే మనకి ఇంట్లో దొరికే తక్రం. తక్రం అంటే ఏదో మందు కాదు. సింపుల్‌గా మజ్జిగ. మజ్జిగ అనగానే పెరుగులో మజ్జిగ వేసి పెరుగులో వాటర్ ఏస్తే కాకుండా పెరుగుని బాగా చిలికి ఎక్కువ క్వాంటిటీ అంటే 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగులో ఒక 400 ఎంఎల్ వాటర్ ఆర్ 1 టీ స్పూన్ ఆఫ్ పెరుగులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని ఏసి డైల్యూట్ చేస్తే అది దాన్ని వడగడితే వచ్చేదే తక్రం అంటాం. ఈ తక్రం ఒక 3 టు సివియర్‌గా ఉన్న వాళ్ళలో
3-4 డేస్ తీసుకోగలిగితే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇమీడియట్‌గా తగ్గుతాయి. అండ్ అలానే కొంతమందికి కూర్చుంటే కూడా పెయిన్ ఉంటుంది. ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళలో కూడా పైల్స్ చూస్తాము. ఎందుకంటే ఆ యానల్ రీజియన్‌లో ఉండే మజిల్స్ అనేవి వీక్ అయ్యి కూడా చూస్తుంటాం. సో, వాళ్ళకేం చేస్తాం ఇమ్మీడియేట్ పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ కాకుండా త్రిఫలా మనకి మార్కెట్‌లో దొరికే ఆయుర్వేద షాప్‌లో దొరికే తానికాయ, కరిక్కాయ, ఉసిరికాయ డైరెక్ట్‌గా దొరికే త్రిఫలా చూర్ణాన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి కూర్చోగలిగితే అంటే ఆ పైల్ మాస్ తగిలేటట్టు కూర్చోగలిగితే ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని అక్కడ ఉండే బాక్టీరియం అక్కడ ఉండే ఆ పెయిన్ రిలేటెడ్ థింగ్స్‌ని ఇమ్మీడియేట్‌గా వాసో డైలేషన్ చేసి పెయిన్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. ఇవి కాకుండా ఆయుర్వేదంలో మేమేం చెప్తాము, ఇంతకుముందు చెప్పినట్టు ఈ పథ్య అంటాం. అంటే ఏవైతే శరీరానికి హాని చేసేవి లైక్ మసాలా ఐటెమ్స్, నాన్ వెజ్ ఐటెమ్స్, బేక్డ్ ఐటెమ్స్, ఫ్రైడ్ ఐటెమ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి తగ్గిస్తూనే ఈజీగా తీసుకునే ఫుడ్, ఈజీ బాడీకి డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్. జామకాయ అనేది చాలా మంచిగా శ్రేష్టం దీంట్లో. అలానే ఎనీ ఫ్రూట్స్ ఈవెన్ బనానా కానియండి, వాటర్ కానియండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు తక్రం, మజ్జిగ తీసుకోవటము, టైంకి ఫుడ్ ఈవినింగ్ 8 లోపలే డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. ఎందుకంటే తర్వాత పైత్యకాలం అంటాం కాబట్టి ఆ లోపలే ఫినిష్ డిన్నర్ 7:30కి చేయగలిగితే డైజెషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. సో, ఇవన్నిటితో పాటు మంచి ఆయుర్వేద ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ లేని చిరువిల్వాది కషాయం. మీరు కూడా మారేడుకాయని పౌడర్ చేసుకొని తీసుకోవటం వల్ల కూడా గుణం ఉంటుంది. బట్ అదే మీరు ఆయుర్వేద వైద్యుని కలిస్తే మేము ఔషధాల్లాగా చిరువిల్వాది కషాయం అని, అభయారిష్ట అని కానియండి, అర్షగ్న వటీస్ అని ఇలాంటివి చాలా మంచివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా కాంప్లికేషన్స్ తగ్గించగలిగేవి ఇవ్వగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ కానీ, నా క్లినిక్‌లో కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501.